ప్రేమగల తండ్రి, మహాపరిశుద్ధుడైన మా దేవ, యేసు ప్రభు నామమున మీకు కృతజ్ఞతాస్తుతులను చెల్లిస్తూ ఉంటున్నాను తండ్రి. ఈ సమయంలో మిమ్మల్ని స్తుతించేటువంటి బాధ్యతను, కనపరిచే బాధ్యతను, కీర్తన ద్వారా మహిమపరిచే బాధ్యతను మాకు అందరికీ ఇచ్చినాం. మీకు వందనాలు ప్రభా. ప్రార్థన కొరకై మేము ఎలాగ సిద్ధపడాలో, దేని కొరకై సిద్ధపడాలో ప్రభా, ప్రార్థన ద్వారా దేని కొరకై మేము చేయాలో ఆ వాక్యమును మాతో మాట్లాడండి, కనిపించండి, మీ స్వరం పింపచేయండి ప్రభా. ప్రార్థన ఆలకించేవాడవనే మీ సన్నిధికి వస్తున్నాం ప్రభా. ప్రార్థన ఆలకించేవాడవని, ప్రతిఫలం ఇచ్చేవాడవని నమ్మవలను కదా, నమ్ముతుంటున్నాం కాబట్టి మీ సన్నిధికి వచ్చినాం. కనికరించండి, రావాల్సిన తీసుకురండి, వాక్యం ద్వారా మాట్లాడండి. కృతజ్ఞులమై స్తుతులు చెల్లిస్తూ యేసు ప్రభు నామమున ప్రార్థించి వేడుచున్నాము తండ్రి. విలాప వాక్యాలు బైబిల్ ఉన్నది, ఈర్మియా తర్వాత ఉంటుంది చూడండి. బైబిల్ మధ్యలో నుంచి 582 పేజ్, 582 పేజ్, బైబిల్ మధ్యలో నుంచి 500 విలాప వాక్యాలు, క్షమించ 682 ఈర్మియా తర్వాత వస్తుంది. విలాప వాక్యం 2వ అధ్యాయము 18, 19 మనం అందరం కూడా కలిసి చదువుకుందాం. విలాప వాక్యం 2వ అధ్యాయము 18. జనులు హృదయపూర్వకంగా యెహోవాకు మొరపెట్టుదురు. సియోను కుమారి ప్రాకారమా, నదీ ప్రవాహంలో దివారాత్రము కన్నీలు కారణము, విరామము కగనీయకము, నీ కంటి పాపను విశ్రమింపనీయకము. నీవు లేచి రేయి మొదటి జామున మొరపెట్టుము. నీళ్లు కుమ్మరించినట్లు ప్రభువు సన్నిధిని నీ హృదయమును కుమ్మరించుము. నీ పసిపిల్లల ప్రాణం కొరకు నీ చేతులను ఆయన తట్టెత్తుము. ప్రతి వీధి మొగను ఆకలి కొని వారు మూర్ఛిల్లుతున్నారు. ఈ విలాప వాక్యాలు రాసిన వ్యక్తి ఇర్మియా. అంతా కూడా విలాపము అనగా ఏడుపు, దుఃఖం, బాధ. ఎందుకంటే ఇశ్రాయేలు 70 సంవత్సరాలు యెరూషలేము నుండి మరి బబులోను దేశానికి కొనుక్కోబడ్డారు. ఆ సందర్భంలో దేవుడు ఎన్నో మాటలు, ఎన్నో విధాలుగా వారికి, వారి పిల్లలకి, వారి కుటుంబాలకి, ప్రవక్తలైన వారికి ఎన్నో విధాలుగా ఇర్మియా ద్వారా ప్రకటించినప్పటికీ వారు దేవుని మాట వినల. వాళ్ళందరినీ కూడా దేవుడు బబులోను దేశానికి కొనిపోయినాడు. బబులోను దేశంలో మరి వారు 70 సంవత్సరాలు ఉన్నప్పుడు వాళ్ళు కొనిపోయిన తర్వాత ఇర్మియా విడుదల పొందిన వాడై యెరూషలేములో ఒంటరిగా ఉంటూ మరి విలాపము అనేటువంటి విలాప వాక్యములు అనేటువంటి గ్రంథాన్ని వ్రాసినాడు. ఎందుకంటే తన హృదయంలో మానని వేదన, బాధ, చెప్పుకోలేవి కానటువంటి కష్టము, తన స్వజనులైన వారు దేవుని మాట వెనక వెళ్ళినటువంటి స్థితిని గురించి ఇక్కడ వాస్తూ ఉన్నాడు. ఇక్కడ హృదయపూర్వకంగా యెహోవాకు మొరపెట్టుదురు అనేటువంటి మాట మనం చూస్తుంటున్నాం. తర్వాత నీవు లేచి రేయి మొదటి చామున మొరపెట్టు, నీళ్ళు కుమ్మరించే ప్రభు సన్నిధి నీ హృదయం కుమ్మరించు. నీ పసిపిల్లల ప్రాణం కొరకు నీ చేతులను ఆయన తట్టు ఎత్తుము. ఇక్కడ నీళ్ళు కుమ్మరించినట్లు ప్రభు సన్నిధిని నీ హృదయాన్ని కుమ్మరించాలి. మన హృదయాన్ని కుమ్మరిస్తూ తర్వాత అంటున్నాడు, మన పసిపిల్లల యొక్క ప్రాణం కొరకు మన చేతులను ఆయన తట్టు ఎత్తాలి. ఇక్కడ మనం చెప్పుకోవాల్సింది ఏమిటంటే, జరిగి పోక మునిపే, శ్రమ, కష్టము, బాధ, వేదన రాక మునిపే, దేవుడి ఉగ్రత రాక మునిపే మన హృదయాన్ని ప్రభు దగ్గర మరి మనము కుమ్మరించవలసిన వారుగా ఉంటున్నాం. అంత మాత్రమే కాదు, భావి భవిష్యత్తులో మరి దేవుని యొక్క ఉగ్రత మన పిల్లల మీద పడకుండా ఉండడానికి కొరకై మనము వారి కొరకు కూడా ప్రార్థన చేయాలి. 2 విషయాలు, మన కొరకు ప్రార్థన చేయాలా, వారి కొరకు ప్రార్థన. ప్రభు అన్నాడు, యేసు ప్రభు వారు చూడండి, లూకా సువార్త 22వ అధ్యాయం, లూకా రాసిన సువార్త 22వ అధ్యాయం. క్షమించాలి, 23వ అధ్యాయము 28వ వచనం. 23,
27-28 చదవండి. 23 లూకా సువార్త 23. యేసు 23 27-28 గొప్ప జనసమూహమును రొమ్ము కొట్టుకొడుచు దుఃఖించుచున్న చాలా మంది స్త్రీలను ఆయన వెంబడించిరి. తిరిగి యెరూషలేము కుమార్తెలరా, మీ నిమిత్తమును మీ నిమిత్తము ప్రభు ఇక్కడ ఎందుకు ఆయన చెప్పినాడనేది కూడా మనం గుర్తించుకోవాలి. యెరూషలేము కుమార్తెలందరూ కూడా రొమ్ము కొట్టుకుంటున్నారు. యేసు ప్రభు సెలవు చేయబడి ఆయన ఎంతో శ్రమ పొందుతూ ఉంటే ఆయన బాధను చూసి వారు మరి తట్టుకోలేని స్థితిలో వారు రొమ్ము కొట్టుకుంటూ వెలుగెత్తి ఏడుస్తూ ఉంటే ప్రభువు ఎంత చక్కని మాట అంటున్నాడంటే, యెరూషలేము కుమార్తెలారా, అసలు నా నిమిత్తం మీరు ఏడవనే ఏడవద్దు. ఎవరి నిమిత్తం ఏమంటే మీ నిమిత్తం, మీ పిల్లల నిమిత్తం. ఎందుకు మన నిమిత్తం, మన పిల్లల నిమిత్తం ఏడవాలని ప్రభు మనకు చెప్తున్నాడంటే, మన జీవితంలో మనం ఈ నిమిత్తం ఏడవకపోతే, మన నిమిత్తం దుఃఖించకపోతే, మన ప్రవర్తన జీవిత విషయమై మనము దుఃఖము సలుపకపోతే ప్రియమైన వాళ్ళరా ఎంతో నష్టం ఉంది. మన పిల్లల విషయమై మనం కూడా దుఃఖపడకపోతే, లేకపోతే ఏడవకపోతే, వారి కొరకై మనం మొరపెట్టకపోతే వారి విషయమే కూడా ఎంతో నష్టం అనేది మనకు ఉందని ప్రభువు ముందుగానే చెప్తా ఉంటున్నారు. మన నిమిత్తం మనం ఎందుకు ఏడ్చాలా? చూడండి, మన నిమిత్తము కొంతమంది చాలామంది యేసు ప్రభు శిలువను చూసుకొని ప్రభువా మా కొరగా చనిపోయినావు అని ఎంతో దుఃఖిస్తూ ఉంటారు. యేసు ప్రభు అన్నాడు, నా నిమిత్తం అసలు మీరు ఏడవనే కూడా. మరి మన నిమిత్తం ఎందుకు ఏడవాలా? మన జీవితము మరి ఎందుకు ఏడాల్సి వచ్చిందంటే, మనము మరి మన యొక్క జీవితము మొదటగా ఉన్నట్టుగా ఉండడం లేదు. ఈ దినాలు ఎలాగున్నాయంటే ఏర్పరచబడిన వారిని సైతం కూడా మోసపరచబడేటువంటి దినాలు. చూడండి, మత్తయి సువార్త 24వ అధ్యాయం 24వ అధ్యాయం 24వ వచనం చదవండి ఎవరైనా. అబద్ధపు క్రీస్తును, మత్తయి సువార్త 24:24. అబద్ధపు క్రీస్తులను, అబద్ధపు ప్రవక్తలను వచ్చి సాధ్యమైతే ఏర్పరచబడిన వారిని సహితము మోసపరచుటకై గొప్ప సూచక్రియలను మహత్కారమును కనపరచు. సాధ్యమైతే ఏం చేస్తున్నారంటండి? ఏర్పరచబడిన వారిని సహితం కూడా మోసపరచబడేటువంటి దినాల్లో చాలా మంది మోసపరచబడతా ఉంటున్నారు, దారి తప్పిపోతూ ఉంటున్నారు, మరి లోకంలో కలిసేవారుగా ఉంటున్నారు. దేవుని సన్నిధికి వచ్చినట్టుగా ఉండి దేవునికి దూరం అయిపోయేవారుగా చాలా మంది ఉన్నారు. కాబట్టి మన కొరకు మనము ప్రార్థించుకోవలసిన వారంగా ఉంటున్నాం. మన ప్రవర్తన యొక్క మరి జీవితము సరిదిద్దబడేటట్లుగా ప్రార్థించవలసిన వారుగా ఉంటున్నాం. మన జీవితము ప్రభువుకు ఇష్టకరంగా ఉండేటట్లుగా ప్రార్థించవలసిన వారంగా ఉన్నాం. మనము ప్రభు చిత్తానుసారంగా జీవించేటట్లుగా ప్రార్థించాలి. ప్రియమైన వారులారా, ప్రభువు మనతో మాట్లాడేది ఏంటంటే, మీ కొరకు ఏడవండి. ఎందుకు ఆ మాట చెప్పాడు మనకు బాగా తెలుసు. మనం ఖచ్చితంగా మోసపరచబడేటువంటి వారంగా, దారి తప్పే వారంగా, దూరం అయ్యే వారంగా ఉంటున్నాం. కాబట్టే మనకు తెలియకోకుండానే మనము మరి దేవునికి విరోధంగా అనేకమైన కార్యములు చేస్తూ ఉంటాం. మనకు తెలియకోకుండానే దేవుని బాధపరుస్తూ ఉంటాం. మనకు తెలియకోకుండానే దేవుని ఆత్మను దుఃఖపెట్టే వారంగా ఉంటాం. ప్రియమైన వారులారా, అందుకే మన కొరకే ఏడ్చాలి. మన ప్రవర్తన, ప్రభా నా జీవితం బాగలేదు, నిజమే ప్రభా నేను మీకు విరోధంగానే ఉన్నాను, నాలో ఇంకా మరి మీకు ఆయాసకరమైన స్థితి కలిగిన కార్యములే ఉంటున్నాయి, నేను ప్రభు మిమ్మల్ని నమ్మాను కానీ పాత స్వభావము, పాతపు క్రియలు నాలో ఇంకా ఉంటున్నాయి, నూతన స్వభావంలోకి నేను రాలేకపోతుంటున్నాను, కాబట్టి నన్ను క్షమించు ప్రభు అని మనం ప్రార్థన చేయాలి. అంటే మనల్ని ఆవరించేటువంటి అపవాది క్రియలన్నీ కూడా లయపరచబడాలంటే మన కొరకే మనం ఏం చేయాలి? ప్రార్థన చేసుకోవాల్సిందే. నేను ఎందుకు చేసుకుంటా? నా కొరకంటే మన మనుషులము మన కోసం ఖచ్చితంగా చేయాలి. మనం ఇతరుల కోసం చేయాలా? మన కోసం మనం చేసుకోవాలా? మన కోసం ఇతరులు చేయడానికి కొరకే మనం విజ్ఞప్తి చేయాలి. దారి తప్పేవారము, ఎప్పుడైనా సరే తప్పిపోయేవారము, మనము నిలకడలేని వారము, ఏ సమయంలో ఎలాగ మారుతామో తెలియదు, మనం బాగానే ఉంటున్నాం అనుకుంటామే కానీ దేవునికి బాధ కలిగించేటువంటి జీవితం జీవిస్తూ ఉంటాము.
కాబట్టి మన కొరకే మనం ప్రార్థించుకోవాలా అన్నది. అందుకే మా నిమిత్తం ప్రార్థించండి. మరి మా నిమిత్తం కూడా అపోస్తలుడైన పౌలు చెప్తున్నమాట, మా నిమిత్తం ప్రార్థించండి. మన కొరకే మనం కూడా ప్రార్థన చేసుకోవాలా అనేది మనం ఇక్కడ గుర్తించాలి. రెండోది మనం చూస్తున్నాము, ఎక్కడ ఏం చెప్పండి, మీ పిల్లల కొరకు ఏడవండి. పిల్లల కొరకు ఏమిటి? పిల్లలు వాళ్ళు కూడా మంచి చెడ్డలు ఎరుగినటువంటి వారుగా ఉంటున్నారు. రాబోయే దినాల్లో ఎవరు ఎలాగ మారుతారో తెలియదు, ఎవరు ఎలాగ జీవిస్తారో తెలియదు. వారి కొరకే మనం ప్రార్థించాల్సిన భారము బాధ్యత ప్రతి తల్లిదండ్రుల పైన ఉంది. పిల్లల కొరకై భారంగా ప్రార్థించవలసిన బాధ్యత. వారు ఎదిగినారు కదా, లేకపోతే వారు మంచి స్థితిలో ఉన్నారు కదా, వారు మనం చెప్పితే వినేంత స్థాయి లేదు కదా అనుకోకూడదు. వారి కొరకై మనం ఏం చేయాలి? మన పిల్లలు పెద్దలైనా చిన్నలైనా ఎవరైనా సరే వారి కొరకై మనం ప్రార్థన చేస్తే రాసు. మనకు బాగా తెలుసు, యోబు గురించి మనం గుర్తిస్తే యోబు గ్రంథం 1వ అధ్యాయం. యోబు గ్రంథం 1వ అధ్యాయం చూడండి. 5వ వచనము నుంచి చదవండి ఎవరైనా. యోబు గ్రంథం 1వ అధ్యాయం 5వ వచనం. వారి విందు దినంలో పూర్తి కాగా యోబు తన కుమారులు పాపం చేసి తమ కుమారులు పాపము చేసి తమ హృదయములలో దేవుని దూషించుదేమో అని వారిని పిలువనంపించి పవిత్రపరచి ఉదయం లేచి వాళ్ళు ఒక్కొక్క నిమిత్తమై దహన బలిని అర్పించుచు వచ్చెను. యోబు నిత్యము అలాగున చూడండి. పిల్లలు కుమారులైన వారు చిన్నపిల్లలు కాదు, వాళ్ళు పెద్దోళ్ళు, పెద్ద వయసు కలిగిన వాళ్ళు. మరి యోబుకే 100 సంవత్సరాలు దరిదాపు ఉండొచ్చు. మరి వారి వయసు ఎంత ఉంటుందో మనకు బాగా తెలుసు. అయితే వారందరూ కూడా ఇళ్లలో వారు ప్రతిరోజు కూడా విందులు చేసుకుంటూ ఉండేవారు. మరి అలా విందులు చేసుకుంటా ఉంటే ఒకవేళ మత్తుతో ఉన్నప్పుడు వారు ప్రభువుని ఏమన్నా దూషించినారేమో, లేకపోతే కాలి మాటలు పలికినారేమో. మనకు బాగా తెలుసు, దానియేలు గ్రంథం 5వ అధ్యాయంలో అక్కడ అర్థహస్త వాళ్ళ రాజు వాళ్ళందరూ కూడా వారు మరి ద్రాక్షారసం త్రాగుతూ మరి దూషిస్తూ అనేది చూడండి. ఆ మాట దూషించినారనే కాకుండా చూడండి, ద్రాక్షారసం తాగుతూ ఉన్నారు. దానియేలు గ్రంథము మనం చూస్తే 5వ అధ్యాయం 4వ వచనం చదవండి ఎవరా. బంగారు, వెండి, ఇత్తడి, ఇనుము, కర్రరాయి అను వాటితో చేసిన దేవతలను స్తుతించు ద్రాక్ష రసం త్రాగుతుండగా ఆ గడియలోనే మానవ హస్తపు బ్రేళ్లు. చాలు ఇక్కడ బంగారు, ఇత్తడి, వెండి, ఇతడి, ఇనుము, కర్రతో చేయబడిన వాటితో చేసిన దేవతలు ఏం చేస్తున్నారంట? స్తుతిస్తూ ఉంటున్నారు. ఏది? దేవుడి యొక్క మందిర ఉపకరణాలతో వారు త్రాగుతూ. ఒకవేళ ఈ స్తుతిస్తూ దేవుడు కూడా దూషించేటువంటి కార్యములుగా ఉంటున్నారు. ప్రియమైన వారులారా, యోబు తన కుమారులు అలాగా చేశారేమో. ఒకవేళ చేసుండారు, లేదా చేసి ఉండొచ్చు. కానీ తన పిల్లల విషయమైనటువంటి బాధ్యత ఎంతవరకు ఉంది మనం చూస్తుంటున్నాం. పెద్ద వయసులో ఉన్నారు కదా, వాళ్ళకి తెలియదా, వాళ్ళేం తెలుసుకోలేరా అని కాదు. తండ్రిగా తాను బ్రతికున్నంత వరకు తన పిల్లల విషయమై ఉన్నటువంటి బాధ్యత తాను ప్రార్థన నిమిత్తమై తీసుకుంటున్నాడు. ఏం చేస్తున్నాడు? ప్రతిరోజు ఉదయాన లేచి వాళ్ళ పిల్లల కొరకు ఏం చేస్తున్నాడు చెప్పండి? దహన బలి నిత్యము, ఒకరోజు కాదు, 2 రోజులు కాదు, నిత్యము ప్రతిరోజు చేస్తా ఉన్నాడట. ఈ దినాల్లో యేసుక్రీస్తు వారు 2 మాటలు చెప్పాడు. మీ నిమిత్తం ఏడవండి, మీ ప్రవర్తన నిమిత్తం ఏడవండి, మీ పిల్లల నిమిత్తం ఏడవండి. అంటే మన కొరకే మనము ఏడవాలి. అందుకే మనం చూస్తూ ఉంటే అక్కడ విలాప వాక్యంలో రాయబడింది, రేయి మొదటి జామున వేసి నీ పిల్లల కొరకై నువ్వు చేతులెత్తి ప్రార్థన చెయ్యాలి. ప్రియమైన వాళ్ళరా, మనం చేసే ప్రార్థనే వారికి రక్షణ కలుగుతుంది. మనం చేసే ప్రార్థన వారిని భద్రపరుస్తుంది. మన కొరకే మనం చేసే ప్రార్థన కూడా, మన కొరకే మనం చేసే ప్రార్థన మనకు సహాయకరంగా, మనకు మరి రక్షణకరంగా, ఆశ్రయ దుర్గంగా దేవుడి యొక్క నామము ద్వారా మనకు అన్ని విధాలుగా కాపాడబడతాం. కాబట్టి మనం చేసుకోవాలి. ఏమైనా ప్రార్థన చేసుకో, నేను భార్య ఉన్నాను, నేను అన్ని బాగానే ఉన్నాను, నేను ఇంకా ఇటు ఏం చేయలేదు కాదు. మనం చేయాల్సిన ప్రార్థన, ప్రభువా నేను నీకు ఇంకా ఎక్కువ నడుచుకోలేకపోతుంటున్నాను, నేను ఎక్కడగా నీకు అవిధేయత చూపిస్తూ ఉంటున్నాను, నేను ఇంకా నీకు మరి నేను ఏ విషయంలో బాధపడుతుంటున్నాను, నీ చిత్తాన్ని ఎరుగక నేను ఎలాగ ప్రవర్తిస్తుంటున్నాను, నీ చిత్తం నేను చేయలేకపోతా ఉంటున్నాను, నీ చిత్తాన్ని చేయటకు సహాయం చేయి.
లేకపోతే నీకు ఇష్టకరంగా నేను నడవడానికి కొరకే నీ మార్గాలు నాకు చూపించు, నా ప్రవర్తన నాకే మరి అసహ్యకరంగా ఉంది, ఇతరులకు కూడా అసహ్యకరంగా ఉంది, కాబట్టి నాకు సహాయం చేయి ప్రభువా అని మనం ప్రార్థన చేయవలసిన వారంగా ఉన్నాం. ప్రియమైన వాళ్ళరా, మన ప్రార్థనే మనకు తోడుగా ఉంటుంది, మన ప్రార్థనే మనం రక్షిస్తుంది. మనం చేసిన ప్రార్థనే సాతానిక కార్యముల నుండి నన్ను విడిపిస్తుంది. వారి యొక్క దురభిమాన పాపంలో పడుకోకుండా మనల్ని ఏం చేస్తుంది చూడండి. కీర్తన గ్రంథం 19వ అధ్యాయం 13 వచ్చిందా ఉండేవాడు. దురభిమాన పాపములలో పడకుండా, కీర్తన గ్రంథం 19:12. దురభిమాన పాపములలో పడకుండా నీ సేవకుని ఆపుము. నీ సేవకుని దురభిమాన పాపములో పడకుండా నీ సేవకుని ఆపు. దురభిమాన పాపములో పడుకోకుండా, త్రుటిలో పాపం నుంచి విడిపింపబడేటట్లుగా, పాపం నుంచి దూరపరచబడేటట్లుగా, పాపం యొక్క క్రియలు మన ద్వారా కానీ మన పిల్లల ద్వారా కానీ జరగకుండా ఆపబడేటట్లుగా, తప్పింపబడేటట్లుగా మనం ఏం చేయాలంటే మన కొరకే మనము ప్రార్థన చెయ్యాలి. మన కొరకే మనం ఎవరు చేసుకుంటారు, నా కొరకే వేరే వాళ్ళు చేస్తారు అంటే చేస్తారు, కానీ నువ్వు చేసినంతగా మనం చేసుకున్నంతగా చేయరు, ఏదో కొద్దిసేపు చేస్తారు అంతవరకు. కానీ మన ప్రవర్తన మనకు తెలుసు, మన జీవితం యొక్క నడవడికి మనకు తెలుసు, మనం ఎలాగ ప్రవర్తిస్తున్నామో మనకు తెలుసు, దేవుని బాధ పెడుతున్నామా లేదా దేవుని సంతోషపెడుతున్నామా తెలుసు, దేవుని చిత్తానికి ఇష్టప్రకారం నడుచుకుంటున్నామా, దేవుని చిత్తానికి వ్యతిరేకంగా నడుస్తున్నామా మనకు తెలుసు. కాబట్టి మన కొరకై మనమే చేసుకోవాలి, మన కొరకై మన తప్పుని ప్రభువుట మనమే ఒప్పుకోవాలి. ప్రియమైన వారలారా, సరి చేసుకోవాలని మనం చూస్తుంటున్నాం. మనం చేసుకుంటూ మన పిల్లల విషయమే కూడా భారము కలిగిన వారంగా మనం ఉండాలా. ఇది రెండుగా మనం చూస్తున్నాం. మూడోది మనం చూస్తా అంటే ప్రజలందరి కొరకే మనం ప్రార్థించవలసిన భారము, బాధ్యత మనందరిపైన ఉంది. మనందరిపైన, ప్రజలందరికీ కొరకే ప్రార్థించవలసిన బాధ్యత మనకు ఉంది. సుఖంగాను సౌఖ్యంగాను జీవించాలంటే 1 తిమోతి 2వ అధ్యాయము మొదటి వచనం చదవండి ఎవరైనా. 1 తిమోతి 2వ అధ్యాయం మొదటి వచనం. 1 తిమోతి 2వ అధ్యాయం మొదటి వచనం. మనము సంపూర్ణ భక్తియు మాన్యతయు కలిగి నెమ్మదిగాను బ్రతుకు నిమిత్తము అన్నిటికంటే ముఖ్యముగా మనుషులందరి కొరకు, రాజుల కొరకు, అధికారుల కొరకు యాచనలను చేయవలనని హెచ్చరించాలి. మనం సుఖంగా సౌఖ్యంగా బ్రతకాలి అంటే ప్రియమైన వాళ్ళరా, అందరి కొరకు ప్రార్థన చేయాలి. మొట్టమొదటిగా మన కొరకు మనం ప్రార్థన చేసుకోవాలా. మన కొరకు అంటే ఏమని, మన ప్రవర్తన దేవునికి యోగ్యంగా ఉందా లేదా అది మనకు మాత్రం తెలుసు. మన ప్రవర్తన దేవునికి సరిగా ఉందా లేదా అది మనకు మాత్రం తెలుసు. మనము దేవునికి ఇష్టపూర్వకంగా నడుస్తున్నామా లేదా మనకే తెలుసు. దేవుని చిత్తాన్ని నెరవేర్చేటట్లుగా మనం ప్రవర్తిస్తున్నామా మనకే తెలుసు. ఒకవేళ అలా కాకపోతే క్షమాపణ కోరుకుందాం. ప్రభా, నాకు అలా లేదు, నీవు ఆశించిన రీతిగా నా జీవితం నీ ఎదుటి లేదు ప్రభా, నన్ను క్షమించండి. అంత మాత్రం కాదు, మన పిల్లల కొరకే మనం ప్రార్థన చేయాలి. మన పిల్లల కొరకు అది మన బాధ్యత. ప్రియమైన వాళ్ళరా, మన రెండోదిగా పిల్లల కొరకే. ఎందుకంటే లోకంలో నశింపజేయడానికి సాతాను వారిని అనేక విధాలుగా పొంచి ఉన్నది, దారి తప్పించేదిగా ఉంటున్నది, వారిని నష్టపరిచేదిగా ఉంటున్నది. ప్రియమైన వాళ్ళ యోబు జీవితంలో మనం గమనించిన తన కుమారుల కొరకు రోజు అరుణోదయాన లేచి మరి బలి అర్పణ అర్పిస్తూ వచ్చారు. రోజు ఇలాగే చేస్తూ వచ్చారు. ఇది మనకు సూచనగా మన జీవితాలకి మంచి నడవడికకు కారణంగా. మనకు బాగా తెలుసు, చార్లెస్ ఫిన్నీ డేల్ మూడీ గారి తల్లి, చార్లెస్ ఫిన్నీ గారి యొక్క తల్లి వారి కొరకై మరి ప్రతిరోజు వారి యొక్క పరిచయం కొరకై చిన్న వయసు నుంచి ప్రార్థన చేస్తూ వచ్చింది. వారు ఎంతో గొప్ప దైవజనులవుతూ వచ్చారు. తల్లి యొక్క ప్రార్థన యొక్క ప్రాకారములు వారి చుట్టూ ఉంటూ వచ్చాయి. ఎక్కడ కూడా సాతాను వాళ్ళు ఎంత మాత్రం తాకలేకపోయింది. ప్రియమైన వారులరా, దైవజనులైన వారు తమ కొరకై తాము చేసుకున్న ప్రార్థన కూడా వారి చుట్టూ కూడా భద్రతా వలయముగా ఉంటూ వస్తూ ఉంది. కాబట్టి మన ప్రవర్తన విషయమే మనము మన కోరిక మనం చేసుకుంటూ, మన పిల్లల కొరకు చేసుకుంటూ, మూడోదిగా
లోకంలో ఉన్న అందరి కొరకే మనం చేయవలసిన బాధ్యత. ఒకవేళ సంఘ ప్రార్థనలు మనంత సమయం కలిగి ఉండలేకపోయినప్పటికీ, కుటుంబంలో కూడా మనం కుటుంబ ప్రార్థన లేకపోయినప్పటికీ వ్యక్తిగతంగా మనం అందరి కొరకే ప్రార్థించేటువంటి బాధ్యత మనకు ఉంది. నాకు లేదు, మీకే చేయాలా, నువ్వే చేయాలా, ఇది కాదు, ప్రతి ఒక్కరికి ఆ బాధ్యత. అయితే సమయాన్ని బట్టి మనకున్నటువంటి అనుకూల సమయాన్ని బట్టి మనం ప్రార్థన చెయ్యవలసిన వారంగా ఉంటున్నాం. కాబట్టి గుర్తుంచుకుందాం, ఈ 3 అంతల విషయాలు మన జీవితంలో ఉండడం ద్వారా మనము ప్రార్థనలో ప్రవేశిస్తూ మనం పరీక్షించుకుంటూ ప్రార్థన కొరకు మమ్మల్ని సిద్ధపరచుకుందాం. ప్రార్థన చేసుకుందాము.